హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూసిన్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఇటాలియన్ రెస్టారెంట్ చూపించేస్తానండి. సో మేము ఒక ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళామన్నమాట. వాపియానో అని ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. మనము రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే కౌంటర్ దగ్గర మనం ఎంతమంది పర్సన్స్ ఉంటే వాళ్ళకి అన్ని ఇలా కార్డ్స్ ఇచ్చేస్తారండి. మా బాబు చూపిస్తున్నాడు కదా ఈ కార్డ్స్. సో ఈ కార్డ్స్ ఏంటంటే మనం ఇక్కడ వెళ్ళి ఆర్డర్ చేస్తాం కదా, ఆ ఫుడ్ది అక్కడ అది స్కాన్ చేసేయాలన్నమాట. మనం ఏమైతే ఆర్డర్ ఇస్తామో సో అందులోకి లోడ్ అయిపోతుంది. అలా మనము ఎండ్లో కౌంటర్ దగ్గరికి ఎక్కడైతే మనం తీసుకున్నామో అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు స్కాన్ చేసేసుకుంటారు. స్కాన్ చేసేసుకుని మనకి ఎంత అయిందో బిల్లు పే చేసేసి వెళ్ళిపోవటమే అనమాట. ఇక్కడ వచ్చేసి నేను మా బాబు ఆ మెనూని తెగ స్టడీ చేసేసి ఏది ఇస్తే బాగుంటుంది, ఏది కావాలి అని చెప్పి బాగా డిస్కస్ చేసుకుంటున్నామండి. అక్కడేమి వందల కొద్ది ఐటమ్స్ కూడా ఏమి ఉండవండి మనలాగా అనమాట. మన ఇండియన్ మెనూ లాగా చాలా సింపుల్ గానే ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే ఇంకా అక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. సో ఐటమ్ లో ఏమేమి యూస్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చదివి అప్పుడు ఫైనల్ గా డిసైడ్ అయ్యి ఆర్డర్ ఇచ్చామన్నమాట. జనరల్గా నేను ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వెజిటేరియన్కి ఇస్తానండి. ఆ తర్వాత ఇంకా అంత గొప్పగా లేవంటే మాత్రం నాన్ వెజిటేరియన్కి వెళ్తాను. వీళ్ళ మెనూ చాలా సింపుల్గా ఉంటుందని చెప్పాను కదండి. జస్ట్ ఏమేమి ఉంటాయంటే మెయిన్వి సాలాడ్స్ అండ్ పాస్తా అండ్ పిజ్జాస్ అండి, అంతే. ఈ మూడే అనమాట. వీటిలోనే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అంతే. కొన్ని మినిట్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత మా డెసిషన్ అయిపోయిందండి. సో ఫైనల్గా మేము ఒక పిజ్జా అండ్ 2 పాస్తాలు ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం. సరే పదండి మరి ఈ ఫుడ్ ఆర్డర్ చేసేసుకుందాము. నా కార్డ్ తీసేసుకున్నాను, ఆర్డర్ చేద్దామని చెప్పి నేను మా బాబు వెళ్తున్నాము ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి మేము పిజ్జా ఇస్తున్నామండి. సో ఇదొక వర్షన్ ఆఫ్ పిజ్జా అన్నమాట. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఈ పిజ్జా అనేది హెల్దియర్ ఆల్టర్నేటివ్ అండి పిజ్జాకి. ఎందుకంటే డ్యూ టు ఇట్స్ లోవర్ క్యాలరీ అండ్ ఫ్యాట్ అండ్ సాల్ట్ కంటెంట్ వల్ల అనమాట. ఇక్కడ క్షిప్ర ఆర్డర్ ఇచ్చేసాడండి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను అడుగుతున్నాడు అనమాట. నేను ఇక్కడ తీస్తున్నాను కదా వీడియో, సో ఏంటి అని అడుగుతున్నాడు. అడిగిన తర్వాత సో అతని ఇంట్రెస్ట్ కూడా చెప్తున్నాడు అనమాట. సో అతనికి హాబీ అంట. సో వీడియో మేకింగ్, సో అట్లా ఫోటో షూట్స్ అట్లా తీస్తాడంట. సో అందుకని మా దగ్గర నుంచి జస్ట్ మొబైల్ తీసుకుని చిన్న బిట్ తనే తీసాడనమాట. తనకి చాలా ఇంట్రెస్ట్ అంట, అది హాబీ లాగా. తను చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. చూసారు ఇక్కడ ఎంత మంచి పోస్ ఇచ్చారో మన వీడియోకి. మన పిజ్జా కూడా రెడీ అయిపోయిందండి. పైన ఇలా రోమన్ సలాడ్ వేసేసి ఇచ్చేస్తున్నారు మనకి. ఇక్కడ చూస్తేనే చెప్పేయచ్చండి, మన పిజ్జా అండ్ పిజ్జాకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే యునిక్, ఇది ఓవెల్ షేప్ అనమాట. సో నార్మల్ గా మన పిజ్జాస్ ఏంటంటే రౌండ్ షేప్స్ ఉంటాయి కదా, సో ఇదేంటంటే ఓవెల్ షేప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కన కూడా మేము పాస్తా కూడా ఆర్డర్ చేసాము అనమాట. సో అది మనది ఇప్పుడు డైరెక్ట్ లైవ్ ఇక్కడ చేస్తున్నారు, సో చూడొచ్చు అనమాట మనము. మేము ఇచ్చిన డిష్ పేరు ఏంటంటే చికెన్ పికాంటే అండి. సో ఇది వచ్చేసి ఏంటంటే దీనిలో మనకి పెప్రికా, చికెన్ అండ్ ఈ సాసెస్ వచ్చేసి ఇందులో ఆరెంజ్ చిల్లీ సాస్ యూస్ చేస్తారండి. సో కొంచెం స్వీటిష్ ఉంటుంది, మరీ కాదు. సో ఇక్కడ అడుగుతున్నారు అనమాట, సో చిల్లీస్ కావాలా అని చెప్పి. సో ఇండియన్స్ కొంచెం స్పైస్ తింటారని తెలుసండి, సో అందుకనే అడుగుతారనమాట చిల్లీ కొంచెం ఏమంటారా అని చెప్పి. సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ మనకి సాస్ వేసి తీసుకొచ్చాడనమాట, ఆరెంజ్ చిల్లీ సాస్ ఇది. సో ఇది ఒక్కసారి ఇట్లా సాటే చేసేసి ఇందులోకి ఇప్పుడు మనకి పాస్తా వేసేస్తారు, బాయిల్డ్ పాస్తా అనమాట. సో ఈ పాస్తా అనేది వాళ్ళకి క్వాంటిటీ అనేది ప్రతి దానికి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఇట్లా పేపర్ బ్యాగ్స్ లో ఉంటాయండి. సో అది వాళ్ళు మెజర్మెంట్ లాగా ఇంకా అంతే తీసుకుంటారు ప్రతి డిష్ కి, ఒక సర్వింగ్ కంటెంట్ కి అనమాట. ఇక్కడ చూస్తే గనక మీరు మా బాబు ఇక్కడ కట్ చేస్తున్నాడు కదా పిజ్జాని. సో పిజ్జాకి కటింగ్ ఏంటంటే వీళ్ళు పిజ్జా కట్టర్ ఇవ్వరండి, సో ఇట్లా సిజర్స్ ఇస్తారనమాట. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఫస్ట్ లో అయితే మాకు ఇది చాలా కొత్తగా అనిపించిందండి. మీకు ఇది చెప్పాను కదండి ఇందాక, పిజ్జా వచ్చేసి హెల్దియర్ వెర్షన్ ఆఫ్ పిజ్జా. ఎందుకంటే దీని డో వచ్చేసి మనకి ఎలా తయారు చేస్తారంటే వీట్ ఫ్లోర్, సోయా అండ్ రైస్ ఈ కాంబినేషన్ తో డో ప్రిపేర్ చేస్తారనమాట. సో అందుకని ఇది హెల్దియర్ వెర్షన్ అనమాట. మనకేంటంటే ట్రెడిషనల్ పిజ్జాలో ఓన్లీ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ 3 ఫ్లోర్స్ యూస్ చేస్తారు, సోయా, రైస్ ఫ్లోర్ అండ్ వీట్ ఫ్లోర్. ఈ 3 ఫ్లోర్ల కాంబినేషన్ తో చేస్తారు కాబట్టి ఈ టేస్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. చాలా బాగుంటది అనమాట ఇది. సో ఎప్పుడు పిజ్జాసే ఏం తింటామండి, సో ఇది కూడా తింటే ఏంటంటే హెల్దియర్ వర్షన్ అనమాట. సో బయటకి ఇట్లా ఇటాలియన్ తినాలనుకున్నప్పుడు మేము ఎప్పుడన్నా వస్తాం ఇక్కడికి, రెగ్యులర్గా ఏం రామండి. ఇంకా ప్రైజెస్ అంటారా, టూ మచ్ ఎక్స్పెన్సివ్ కాదు, అలా అని చెప్పి తక్కువేం కాదండి. సో మీడియం రేంజ్ అనమాట. సో ఇట్లా ఒక్కొక్క డిష్ వచ్చేసి మీకు ప్రైస్ రేంజ్ వచ్చేసి 15 to 20 euros అట్లా ఉంటుంది అనమాట ఒక్కొక్క డిష్ వచ్చేసి. సో అది డిపెండ్స్, అది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. క్వాంటిటీ కూడా అది సఫిషియెంట్గా ఉంటుందండి. సో పాస్తా కదా ఎక్కువ తినలేము మనము.
పాస్తా అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళైతే గనక 1 ఫుల్ బౌల్ అయితే తినేయచ్చండి. సో నేనైతే గనక కష్టపడతాను చాలా, హాఫ్ డిష్ తినేసరికి నాకు ఫుల్ అయిపోయింది. లంచ్ టైం అయితే ట్రై చేయొచ్చండి, ఫుల్గా తినగలము. సో డిన్నర్ టైంలో కదా ఎక్కువ తినలేమన్నమాట, హెవీగా అనిపించేస్తుంది మనకి. చెప్పాను కదండి 2 పాస్తా డిషెస్ ఇచ్చామని చెప్పి, ఇది వచ్చేసి ఒకటి అండ్ సెకండ్ వచ్చేసి చికెన్ అల్ఫ్రెడో ఒకటి ఇచ్చామన్నమాట. సో చికెన్ పెకాంట్ అండ్ చికెన్ అల్ఫ్రెడో ఈ 2 చాలా బాగున్నాయండి. సో ఆరెంజ్ నేను ఇచ్చింది ఏంటంటే కొంచెం స్వీటిష్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. చికెన్ అల్ఫ్రెడో మాత్రం ఇట్స్ ఆల్వేస్ ఎప్పుడు చాలా బాగుంటుంది. అది ఇదేనండి చికెన్ అల్ఫ్రెడో పాస్తా డిష్ వచ్చేసి. ఇక్కడ నేను చాలా కష్టపడి అక్కడ వరకు తిన్నానండి. ఇంకా నా వల్ల అయితే కాదు, ఇంకెవరు తినలేమని చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఇంకా అది వదిలేయాల్సి వచ్చిందనమాట. సో ఇదండి మా డిన్నర్ ఈవినింగ్ ఎట్ ఇటాలియన్ రెస్టారెంట్. సో చూసేశారు కదా మరి పిజ్జా అలియాస్ పిజ్జా ఎలా ఉంటుందో. ఇది ఎవరికీ తెలియదని కాదండి, జస్ట్ ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి చూపించా అనమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.